జయంతి ప్రతిరోజు వర్ధంతి ప్రతి ఒక్క జాతి తెలుగు జాతి యొక్క గుండెల్లో ప్రతి క్షణం కూడా ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఘన నివాళి ప్రతిరోజు కూడా అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాజకీయాల్లో మనందరం బట్టగట్టి ముందుకు నడుస్తున్నామంటే సామాన్య మానవుడికి గొడ్డగాడ గుడ్డాడికి రాజకీయం నేర్పిన ఘనత నివాళి ఎవరు ఇవ్వగలరు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు శ్రీ ఆలపాటి గారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు సంక్షిప్త ఉపన్యాసం చేస్తారు. అందరికీ నమస్కారం. ప్రతి గడపానికే స్వాగతం అంటోంది ప్రతి మనసు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అధిరథ మహారథులు అందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మహానుభావుడు పార్టీ పెట్టిన 9 నెలలు జరగకుండా ఈ దేశంలో ముఖ్యమంత్రి అయిన మోక్షామూల వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. కిలో బియ్యం 2 రూపాయలు పెట్టిన, 50 రూపాయలు ఆస్కోలు పెట్టిన, మహిళలకు ఆస్కోలు పెట్టిన, మానవులకైన ఆస్కో పెట్టిన, తెలుగు జాతి దేశ విదేశాల్లో చాటు పెట్టిన మహానుభావుడు యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి స్ఫూర్తితో ఇవాళ పార్టీని కాపాడుకుంటూ మన అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పేదవాళ్ళకు పంచదానం పెట్టే కార్యక్రమాలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు. మరి ఇవాళ ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవ నినాదాన్ని